కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో విశాఖవాసి అయినటువంటి జేఎస్ చంద్రమౌళి చనిపోవడం జరిగింది. అయితే ఆయన ఇంటికి బంధువులందరూ కూడా చేరుకుంటున్నారు పెద్ద ఎత్తున. అయితే ఈ ఘటనపై దిగ్భ్రాంతికి కూడా లోనవుతున్నారు. అయితే ఎలా జరిగింది ఏంటనేది మొత్తం అంతా ఆరాధిస్తున్నారు. అయితే మనతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు, అడిగి తెలుస్తున్నాం. చెప్పండి, మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది, ఎలా అనిపించింది? 7:30 అవుతుందండి. ఇది మా అబ్బాయి టీవీ వేసాడండి. టీవీ వేయగానే మా అబ్బాయి డాడీ ఇలా పెదనాన్నకి ఇలా ఘోరంగా జరిగింది అన్న ఇక సరే అప్పుడు అతనికి ఉగ్రవాదులు అంటాడు చంపుతున్నారండి. అతను నన్ను కాపాడండి నన్ను చంపొద్దని కేకలేసి ఉంటే నాకు చాలా బాధగా అనిపించిందండి. అప్పుడు నేను స్ట్రెయిన్ అయిపోయానండి. నాకు బీపీ షుగర్, నాకు ఒంట్లో నాకు హార్ట్ అటాక్ ఉందండి. అప్పుడు మా మిసెస్ కూర్చొని గ్లాస్ నీళ్ళు ఇచ్చి జాగ్రత్త చూడడానికి చూసి ఆతృత నేను మా కులం వాళ్ళకి ఫోన్ చేశాను సార్. మధురవాడ మా పాపాలకి వీళ్ళకి ఫోన్ చేశాను సార్. చేసి మా మిసెస్ ఉంచి నేను మా అబ్బాయి కలిసి నేను కొత్తగా ఉంటున్నాను డిపో దగ్గర. మా అబ్బాయిని కలిసి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత టీవీలో ఏంటంటే 1 గంటకల్లా డెడ్ బాడీ వచ్చేస్తుంది, ఈరోజు అయితే కార్యక్రమం అయిపోతుంది, 4 వస్తారు చూసి. కానీ ఇంత ఘోరంగా జరుగుతుందా అనుకోలేదు సార్. ఇక్కడ పరిస్థితిని బట్టి సాయంత్రం డెడ్ బాడీ వస్తుంది, అది ఐసీయూలో పెడతారు, వాళ్ళ అమ్మాయిలు రావాలా, వచ్చిన తర్వాత అది నిర్ణయిస్తానని ఇక్కడ సమాధానం వస్తుందండి. దాన్ని బట్టి నేను గాజులోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. పిల్లలు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారండి? వాళ్ళిద్దరికి, అతనికి 2 పాపలు సార్. వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు సార్. వాళ్ళు వచ్చే వరకు డెడ్ బాడీ ఐసీయూలో ఉంచుతారండి. ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారండి? వాళ్ళ ఫ్యామిలీ అండి. మరి నాకు అంతగా తెలియదు సార్. టీవీలు చూసిన దాన్ని గబ్బుకుని నేను ఇంకా నాకు ఉదయం 7:30-8 అవుతుంది సార్. చంద్రమౌళి గారు ఎవరండి? సొంతూరు శ్రీకాకుళం సార్. ఉద్యోగం ఫారంగా ఇక్కడ సెటిల్ అయ్యారు సార్. మాది పార్వతీపురం అండి. నేను ఇక్కడ సెటిల్ అయ్యాను సార్. నేను ఇక్కడ అపార్ట్మెంట్ సెక్రటరీ అండి, డాక్టర్ లెఫ్టినెంట్ కమాండర్ రవికుమార్, ఎక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్. ఆయన 5th ఫ్లోర్ 3 years బ్యాక్ కొనుక్కున్నారండి. ఆయన రిటైర్డ్ SBI మేనేజర్. మామూలు అపార్ట్మెంట్ ఇష్యూస్ వాటిల్లో ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసాం. ఆయన ఇష్యూస్ అయ్యి చాలా కీన్ ఇంట్రెస్ట్ తీసుకొని డిస్కస్ చేసేవాళ్ళం. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా వాకింగ్లో కలిసేవాళ్ళు. లాస్ట్ మంత్ మా ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే కూడా ఆయన విత్ ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ అమ్మాయిని వచ్చి 3 months అవుతుంది. మళ్ళీ యూఎస్కి పంపిస్తూ ఉన్నారు 15వ తారీఖు పంపించారు. నేను ఏదో పని ఉండి మా బాబాయ్ శర్మ ఉంటే విజయవాడ వెళ్ళేటప్పుడు నేను చెప్పాను, నేను వారం రోజులు ఉండండి, మీరు చూసుకుంటూ ఉండండి, ఫుటేజ్ అది అని చెప్పాను. అట్లాగేనన్నారు. నేను వచ్చేసరికి ఆయన క్యాంప్కి వెళ్ళారని వాచ్మెన్ ద్వారా తెలిసింది. అంటే నా నేటివ్ ప్లేస్కి వెళ్ళారేమో, కారు ఇక్కడే ఉంది కదా, వాళ్ళ ఫాదర్ కార్లో అనుకున్నాను. తీరా చూస్తే అది పొద్దున మార్నింగ్ 10 TV వాళ్ళు వచ్చి ఇష్యూ చెప్పారు. నేను యాక్చువల్లీ ఐ డెంట్ బిలీవ్. అది చూస్తే నిండదాకా మనతో తిరిగిన ఆయన ఎట్ అవడం ఏంటని అనుకుంటే వాళ్ళు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫోటో ఐడెంటిఫికేషన్ చూపించారు. సో ఆయనే మనిషి. సో తర్వాత నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది డిపార్ట్మెంట్ నుంచి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అన్న తర్వాత. సార్ ఎలా ఉండేవారండి? అందరితోటి సరదా ఉండేవారు? ఆయన చాలా క్లోజ్గా, ఫ్రెండ్లీగా, సోషబుల్గా ఉండేవాళ్ళు. ఎంతమంది అండి పిల్లలు? ఎంతమంది? అట్లా 2 అమ్మాయిలు అండి. వాళ్ళు యూఎస్లో ఉంటున్నారు. ఇప్పుడు ఏం సమాచారం వచ్చిందని అక్కడి నుంచి వస్తున్నట్టు కానీ అలాంటివి? లేదండి, ఆయన ఫోన్కి ట్రై చేశాను. మరి అది పోలీసులు సీజ్ చేశారు ఏంటో తెలియదు. కాల్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తలేదు. వాళ్ళ రిలేటివ్ ఎవరో ఆయన ఇక్కడ కోసానంలో ఉన్నారని అంటే కుమార్ రాజా గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే ఈ రాత్రికి 10:40కి ఎయిర్ ఇండియాలో బాడీ వస్తుంది, డైరెక్ట్గా హాస్పిటల్ మార్చరీలో పెడతాం, వాళ్ళ అమ్మాయిలు రేపు వచ్చిన తర్వాత ఎల్లుండి క్రిమేషన్ ఉన్నారు, ఇక్కడ అక్కడ అన్నది ఇంకా చెప్పలేదు. ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి అపార్ట్మెంట్కి? ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు నుంచి ఉన్నారు? 3 years బ్యాక్. వాచ్మెన్ ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు, అసలు ఏంటనేది మనకు అడిగి తెలిసి పెంచాలి. చెప్పండి, చంద్రమౌళి గారు ఎలా ఉండేవారు మీతోటి? వెళ్ళేటప్పుడు కూడా చాలా వరకు చెప్పారని విన్నాం. ఏం చెప్పేవారు? సార్ ఏమిచ్చి సుధాకర్ క్యాంప్ వెళ్తున్నానమ్మా వారం రోజులు అని చెప్పారు. సరే సార్ ఎప్పుడు వస్తారంటే 22, 23 తేదీలు వచ్చేస్తాంలే అన్నారు. క్యాంప్ అని చెప్పారని, అంతేగాని ఇంకెక్కడికి వెళ్తారో మనకు చెప్పలేదు. అలాగే సుధాకర్ మొక్కలు ఉన్నాయి, ఎండ ఎక్కువ ఉన్నది, మొక్కలు కొంచెం వాటర్ వేసాం పైన మెట్టిల దగ్గర. ఆ మొక్కలు వాటర్ వేసిన సీదా సుధాకర్ పిల్లలకి ఏమిచ్చి బిస్కెట్ స్నాక్స్ ఉన్నవి వాళ్ళకి ఇచ్చాము. పిల్లలు కూడా వదలకపోయి రోడ్డు వైపు కాళ్ళు కూడా తిరుగుతుంటారు స్పీడ్గా. అంతే సారు అందరూ కూడా బాగా చూసుకుంటారు. పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ సమానం. చాలా మంచి, చాలా స్మూత్ సార్. చాలా ఎవరైనా చనిపోతారని అంత దారుణంగా అలా చనిపోతారని అనుకోదు. చాలా మంచి వ్యక్తి అతను. ఎప్పుడు తెలిసింది అలా చనిపోయారని చెప్పేసి? ఉదయమే తెలిసింది, నాకు కూడా ఉదయమే తెలిసింది. రిపోర్ట్స్ వీళ్ళు వచ్చిన తర్వాత ఏమిచ్చి ఫోటో చూపించారు. చంద్రమౌళి అంటే ఇతనే. అవును మా సార్ అన్న చనిపోవడం ఏంటి, క్యాంప్ వెళ్ళారు సార్ అన్న. అవునా నిజంగా ఇలా జరిగిందంటే చెప్పేసరికి నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఇప్పుడు కూడా అదొకలా ఉంది. చాలా మేడం గారు అందరూ చాలా మంచిది. అది చంద్రమౌళి గారు ఇక్కడ అపార్ట్మెంట్లో మెంబర్ అండి? ఇప్పుడు మాట్లాడిన సార్ ఇద్దరు ఎట్లా మిమ్మల్ని బాగా చూసుకునేవారు? అందరితో మాట్లాడారు? అన్ని విషయాలు సార్ బాగా చూసుకుంటారు. ఏ విషయం సార్ తీయలేము. అన్ని విషయం చాలా మంచి అతను. చాలా బాధగా ఉంది సార్ అతను చనిపోవడం వల్ల. అది
చంద్రమౌళి గారు చాలా మంచి వ్యక్తి అని కూడా చెప్తున్నారు. ఏదైతే వెళ్ళే ముందు కూడా మొక్కల జాగ్రత్త, పిల్లల జాగ్రత్త అంటూ కూడా చెప్తున్నారంటూ కూడా వాచ్మెన్ చెప్తున్నారు. అదే కుటుంబ సభ్యులందరూ కూడా చాలా దిగ్భ్రాంతి లోనవుతున్నారు. చాలా మంచి వ్యక్తి ఇలా టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్ళి ఇలా అవ్వడం చాలా దారుణమైన ఘటన అని కూడా వాపోతున్నారు. ఇదే ఇక్కడ పరిస్థితి. అవుట్ టు స్టూడియో.